చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలక్షన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష మిగతా పదవులన్నిటికీ ఇవాళ ఎన్నికలు జరిగినాయి. సెక్రటరీగా సానా సతీష్ గారు కానీ అందరం కూడా ఇవాళ యునానిమస్గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో, క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచ్లకి ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వాటికి అన్నికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఏపీఎల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఏపీఎల్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్రీడా అభిమానులందరూ కూడా రోజు రోజుకి అక్కడ ఏపీఎల్కి ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. మ్యాచ్లు కూడా బాగా జరుగుతున్నాయి. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మేము ఇక్కడ ఎపెక్స్ గవర్నింగ్ బాడీ కింద అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా, అంతేకాకుండా అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి, ముఖ్యంగా మా విష్ణుకుమార్ రాజు గారికి, చైర్మన్గా చేసిన మాథ్యూ ఫెదరర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం ఆగింది. ఒక నెల రోజుల లోపల ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిపి తీరుతాము. దీనికోసం వచ్చే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 15 పెట్టడం నిర్ణయించింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 11 నెలలుగా మాకు వచ్చిన అవకాశం, ఈ ప్రస్తుతం ఎపెక్స్ బాడీలో ఉన్న వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, మొత్తం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎపెక్స్ బాడీ 11 నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వైజాగ్ స్టేడియం రెనోవేషన్ దగ్గర నుంచి, ఏపీఎల్ కొత్త టీముల్లో పెట్టడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలు మార్చడం వరకు, అలాగే కొంతమంది ప్లేయర్స్ని ఇంగ్లాండ్ పంపించడం, ఇలా కొన్ని విప్లవమైన నిర్ణయాలు తీసుకోవడంలో మా ఎపెక్స్ పూర్తిగా సహకరించింది. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా, గవర్నెన్స్గా, వెరీ క్లీన్ గవర్నెన్స్తో జరుగుతుందని, అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, అదే కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా బాగానే పెర్ఫామ్ చేశారండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గుడ్, నాట్ వెరీ బ్యాడ్, బట్ యాక్చువల్గా ఇంకా ఎక్కువ పెర్ఫామ్ చేయాలి. మీరు చెప్పింది కరెక్ట్, ఇంకా ఎక్కువ పెర్ఫామ్ చేయాలి. రంజీ టీం అనేసరికి, ఈ రెడ్ బాల్ క్రికెట్ అనేసరికి మొత్తం పిల్లలందరూ కూడా మోస్ట్లీ సీనియర్ ప్లేయర్స్ కూడా వైట్ బాల్ క్రికెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. లాస్ట్ టైం మేము గమనించింది ఏంటంటే దానివల్ల మనకి బ్యాక్లాగ్ వచ్చింది. అంచేత ఇప్పుడు సెపరేట్ టీమ్స్ పెడుతున్నాం. యాక్చువల్గా రంజీ ట్రోఫీకి 3 డే మ్యాచెస్కి వేరే టీమ్స్, 4 డే మ్యాచెస్కి వేరే టీమ్స్, అండ్ 1 డేకి T20కి వేరే టీంలు పెడుతున్నాం. ఈసారి మంచి రిజల్ట్ ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాం. ఒకటి, విష్ణుకుమార్ రాజు గారు చాలా బిజీగా ఉన్నారు రాజకీయంగా. అంటే ఎంపీల కన్నా ఎమ్మెల్యేగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వైస్ ప్రెసిడెంట్ డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన లాస్ట్ మినిట్లో వచ్చి నామినేషన్ వేశారు. అప్పటికే ఆ ఎలక్ట్రల్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి. దాంతో ఏంటంటే ఎలక్టరల్ ఆఫీసర్ నాట్ ఇంట్రెస్ట్, ఇది యాక్చువల్గా లీగల్గా లేదు అని చెప్పేసి డిస్క్వాలిఫై చేశారు. అంతే తప్ప దీంట్లో ఏ విధమైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎప్పుడు కూడా ఎవరు వేస్తారు నామినేషన్ తెలియాలి కదండి. యాక్చువల్ నామినేషన్ ఆయనే వేస్తారో ఎవరు వేస్తారో తెలియాలి. మనం ఇప్పుడు ఎవరు వేస్తారని చెప్పడం అందరికీ అవకాశం ఉంటుంది. ఎలక్షన్ అంటే అందరూ వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. అంచేత ఏం లేదండి. అంటే మీకు పత్రికా విలేకరికి చెప్పగలిగింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఎవరెవరు ఉన్నా, పాత సెక్రటరీలు ఎవరున్నా కూడా కాంట్రవర్షియల్కి చాలా దూరంగా ఉంటాం. మీరు బయట స్టేట్లో క్రికెట్ అసోసియేషన్ చూశారు. మేము గవర్నెన్స్ మీద ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటాం. ఏమంటే 20 ఏళ్ళ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు అసోసియేషన్లో, విజయ్ కుమార్ ఉన్నారు. మా అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఎప్పుడు కూడా మేము క్లీన్గా ఉండాలి, తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనుకున్నాం. అంచేత మాకు ఎక్కువ ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఇది కూడా ఏదో ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్
చిన్న టెక్నికల్ ఇష్యూల వల్ల ఆగింది తప్ప దీని మీద ఏ విధమైన పాలిటిక్స్ కానీ ఇంకోటి కానీ లేవండి. మీరు ప్రత్యేకంగా కృష్ణా జిల్లా వరకు మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా కొద్దిగా తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లా తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. దాన్ని మేము యాక్చువల్గా ఫోకస్ చేసి అక్కడ ఎక్కువ కోచ్లు పెట్టి దాన్ని వేరే విధంగా మనం ప్రోత్సహించడం. హైయెస్ట్ ఎప్పుడు కూడా వైజాగ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకప్పుడు ఈస్ట్ గోదావరి ఎక్కువ పెర్ఫార్మ్ చేసేది. ఒకప్పుడు రంజీ ట్రోఫీలో 11 మంది 9 మంది ఈస్ట్ గోదావరి ఉండేవారు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో పెర్ఫామ్ చేస్తారు. కానీ ఈ కొత్త విధానంలో మేము మళ్ళీ వచ్చే వారమే అందరం ఎపెక్స్ కూర్చుని ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో, ఆ క్రీడాకారులకు ఎక్కడెక్కడ సదుపాయాలు లేవు అన్న దాని మీద ఫోకస్ చేసి దీని మీద కొత్త తరహాగా ఆలోచించి కొత్తగా కూడా కొంతమంది కోచ్లను కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. క్రికెట్ డెవలప్మెంట్ ఇది రెండోసారి సపోర్ట్ చేయడం కాదండి. యాక్చువల్గా మీకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అంటే మీరు చూసే విధానం బట్టి ఏదైనా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎక్కడైనా కూడా ఒక షూటర్ ఉన్నా, ఒక పీటీ ఉష గారు కానీ ఎవరికైనా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా మీరు ఒక అకాడమీ పెట్టి రన్ చేసి కొత్త క్రీడాకారులను డెవలప్ చేయండి అని చెప్పి ఆ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని కోరుతుంది. అది ఒక పద్ధతి. ఆ దాంట్లో ఎంఎస్కే గారికి ఇచ్చారు. 2 సార్లు ఇవ్వలేదు. లాస్ట్ టైం ఇచ్చిందే మళ్ళీ రెన్యూ చేసి ఇచ్చారు తప్ప 2 సార్లు ఇచ్చింది కాదు. లేదు, హైదరాబాద్లో ఎంఎస్కే గారికి ఇవ్వలేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రాలోనే ఆయన ఆంధ్ర నుంచి ఆడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆయన గౌరవించింది. యాక్చువల్గా ఆయన అన్ని కేసులు విత్డ్రా చేశారు. ఒకటి దానికి ఆయనకున్న కష్టాలు ఉన్నప్పుడు పాత అసోసియేషన్తో ఆయన కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు ఏ విధమైన కేసులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫైల్ చేసినాయి, విజయ్ కుమార్ ఫైల్ చేసినాయి ఏమీ కూడా లేవు. అంచేత మీరు దీంట్లో చూడాల్సిందంటే మేము లెస్ లీగల్ కాంప్లికేషన్తో ముందుకెళ్తాం. దీని నిమిత్తమే యాక్చువల్గా ఏంటంటే విష్ణు కుమార్ గత 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ సలహాలు కూడా తీసుకుని ఫర్దర్గా కూడా లిటిగేషన్స్ లేకుండా వెళ్ళాలన్నది మా ఆలోచన. ఎందుకంటే 3 సంవత్సరాల టెన్యూర్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అత్యంత ఉన్నతమైన పదవులు అంటే పార్లమెంటు, ఒకరు లోక్సభ, రెండో వారు రాజ్యసభ. లోక్సభ నుంచి ప్రాతినిధ్యం, విజయవాడ నుంచి ప్రాతినిధ్యం లోక్సభకి వహిస్తున్న కేశినేని చిన్ని గారికి, అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు రాజ్యసభకి సానా సతీష్ బాబు గారు, వారు సెక్రటరీ గాను, అట్లాగే గౌరవ ఎంపీ గారేమో ప్రెసిడెంట్ గాను, అట్లాగే ఎంతో క్రికెట్ మీద అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి, అట్లాగే ఎంతో ఏదైతే టెక్నికల్గానే కాకపోయినా ఫైనాన్షియల్స్ ప్రతిదానికి ఇంపార్టెన్స్, ఫైనాన్స్ని కంట్రోల్ చేసి ఫైనాన్స్ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో మంచి పేరున్న శ్రీనివాస్ గారు, అట్లాగే దంతు విష్ణు గారు ఈ యొక్క మంచి ఎపెక్స్ టీము ఎన్నుకోవటము అందరికీ కూడా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ క్లబ్స్కి అందరికీ కూడా శుభపరిణామం. అట్లాగే ఏదైతే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో ఏదైనా క్రికెట్ రన్ చేయాలంటే ఎప్పుడూ కూడా నిధుల కొరతతోటి ఉండేది, చాలని జీతాలతోటి ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు, అట్లాగే సానా సతీష్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు డెసిషన్ తీసుకుని 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇవ్వటం అంటే ఇది చిన్న విషయం కాదు. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ అందరూ కూడా చాలా సంతోషించవలసిన అవసరము. దాని వలన క్రికెట్కి ఇంకా ఎక్కువ స్పెండ్ చేసి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి మంచి క్రీడాకారులని తీసుకుని రావడానికి కారణమైంది. అట్లాగే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎపెక్స్ కౌన్సిల్ కూడా దేశంలోనే ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిన అసోసియేషన్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుని వస్తారు. అత్యున్నతమైన స్టేట్ అసోసియేషన్గా తీసుకుని వస్తారని చెప్పి మా యొక్క పూర్తి అభిప్రాయము. అందరూ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ని ఎన్నుకున్న ప్రతి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషను, అట్లాగే ఫుల్ మెంబర్ క్లబ్స్, ఇంకా మిగిలిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ క్రికెట్ అభివృద్ధి గురించే పాటుపడుతున్నారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంధ్ర ప్రీమియం లీగ్ ఎప్పుడూ ఒక చిన్న కిళ్ళీ బడ్డీలో వ్యాపారం చేసుకునే వాళ్ళ పిల్లలకి కూడా ఈరోజు వేలాది రూపాయలు వాళ్ళకి రావటం జరుగుతుంది ఏపీఎల్ మలానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కంగ్రాచ్యులేట్ ది న్యూలీ ఫార్మ్డ్ ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ ఫర్ దేర్ డెడికేషన్ టువర్డ్స్ ద క్రికెట్. వారు పార్లమెంట్లోనే బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎవరు ఇండివిజువల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా క్రికెట్ పైన పూర్తిగా వారు టైం స్పెండ్ చేసి ఎంతోమంది క్రీడాకారుల్ని బయటికి తీసుకురావడానికి దోహదపడిన
ఎంపీ గారికి, అలాగే ప్రెసిడెంట్ అయిన ఎంపీ గారికి, సెక్రటరీ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.